నూనెలోనే రొయ్యలు వేసుకోనండి బాగా వేపుకోవాలండి. ఇది నీరంతా పోయిదాకా బాగా ఎర్రగొచ్చేలా వేపుకోవాలండి. చూడండి ఇలా ఎర్రగా వచ్చేయాలండి. అంతేనండి, బాగా వేగిపోయండి. వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం ఇలాగ బాగా వేగిపోవాలండి. చూడండి రొయ్య ఎంత అయిపోయింది. ఇంత పెద్ద రొయ్య చూడండి ఎంత అయిపోయిందో. అంతేనండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగిపోయినాయి. తర్వాత మసాలా వేసుకోండి. మసాలా కొంచెం ఆయిల్లో బాగా వేస్తే బాగుంటుందండి. పచ్చివాసన అనేది పోతుందండి. అంతేనండి, వేగిపోయిందండి. కారం వేసేద్దామండి. కారం ఎవరికి తగ్గట్టు అలా వేసుకోవచ్చండి. నేను అదే కొంచెమే వేస్తానండి. అంతేనండి, తగినంత నీళ్ళు పోసుకోవాలా. సాల్ట్ వేసుకోవాలి. అంతేనండి, రొయ్యల కూర రెడీ అయిపోయింది. అంతేనండి, చూడండి రొయ్యలు ఎలా ఉన్నాయో. అంతేనండి, రొయ్యల కూర రెడీ.